rasoio ad asciugar parole che ho già stese e mai dirò. Non senti che tremo mentre canto, nascondo questa stupida allegria quando mi guardi. Non senti che tremo mentre canto, è il segno di un'estate che vorrei potesse non finire mai. సో ఫ్రెండ్స్, యాజ్ యూజువల్ మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముఖ్యం కాబట్టి నీట్గా నిన్న రాత్రి పనుకొని లేచి స్నానం చేసుకుని తలస్నానం చేసుకొని హ్యాపీగా పక్కనే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ బార్ ఉంటాయి, కెఫే బార్ వచ్చామన్నమాట. ఢిల్లీలో బ్రేక్ఫాస్ట్ అనేది సింపుల్గా అంటే చాలా షుగర్స్ ఉంటాయి వీళ్ళకి. అఫ్కోర్స్ కాఫీ తాగుతారు, ఇంకా బ్రియోష్ అంటారు కదా, కొర్నెత్తో అంటారు, బ్రియోష్ అంటారు, క్రొసాంత్ అంటారు. అది నార్మల్గా ఉంటుంది అనమాట ఇక్కడ. ఫర్ ఎవ్రీ బ్రేక్ఫాస్ట్ అవే ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రెష్గా వీళ్ళు బ్రియోష్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు ఇక్కడ. అయిపోతే మళ్ళీ ప్రిపేర్ చేస్తారు. ఎంత సూపర్గా ఉంది కదా. నమస్తే. Parli italiano? Sì. Vai. ఇదే అన్నమాట మన బ్రేక్ఫాస్ట్. నాకైతే పిస్తాకియో మనకి బీభత్సమైన ఇష్టము. ఇంకా పిస్తాకియో అందరికీ ఇష్టమేలే. ఇంకా జమ్మని చూడండి, ఎపిచినో బ్రియోష్ ఓతో అంటే ఎంటీ బ్రియోష్, ఎపిచినో, ఇంకో పిస్తాకియో, టీ పాప నీకేనా గ్రీన్ టీ. సో ఇదన్నమాట మన బ్రేక్ఫాస్ట్. వేసేద్దాం, బ్రేక్ఫాస్ట్ వేసి ఎమర్జెన్సీగా వినిస్ చూద్దాం. ఇదేం పిస్తాకియో, బ్రియోష్ పిస్తాకియో చాలా మందికి తెలిసి ఉంటుంది ఇండియాలో కూడా. ఇక్కడైతే అథెంటిక్ మొత్తం ట్రెడిషనల్ బ్రియోష్ సూపర్గా ఉంటుంది అనమాట. దీన్ని మన వాళ్ళు ఇక్కడ అద్దుకొని కానీ తింటారు. మళ్ళీ ఇట్లా చించుకొని అద్దుకొని కానీ తినచ్చు, ఎవరేమనుకోరు. ఎక్సలెంట్ ఎలాస్టిక్ ప్లాస్టిక్. అవును, క్రౌడ్ కూడా చూపి ఎంత క్రౌడ్ ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ రియాలిటీ చూపి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెయింట్ మార్కో స్క్వేర్కి వెళ్తున్నాం. వెనకాల చూడొచ్చు మీరు ఎంతమంది వస్తున్నారో. చాలా క్రౌడెడ్గా ఉంది. లైక్ ఇండియాలో ఏదైనా మనం గుడికి వెళ్తే ఎట్లయితే క్యూ ఉంటారో అట్లా ఉన్నారు జనాలు. ముందరగానే చూపిస్తాం మీకు ఎలా ఉన్నారో. జనాలు అయితే ఫుల్ ఆక్యుపైడ్. మంచి వెకేషన్ కదా, కార్నివాల్ ఫెస్టివల్ అంటే ఇది ఒక ఆచారంలా జరుపుతారు ఇక్కడ. సో జనాలు అనేది ఫుల్. ఇంకా ఇక్కడ అంతా ఇంకా నీళ్ళమయం అంతే, నీళ్ళ ఇంద్రజాలం అంటారు అంతే. ఇంకా నీళ్ళు మాత్రమే కనిపిస్తుంది. ఇల్లుళ్ళు చూడండి, గడప, మెయిన్ డోరు, కింద నీళ్ళు. ఈ పక్క చూడండి గడప ఉంది పాపం వాళ్ళకి, బయటే నీళ్ళు. డైరెక్ట్గా బండి వేసుకొని వచ్చేయలేరు, బయట దిగుతానే ఇంకా బోట్లో రావాలి జనాలు. ఎంత క్లాసిక్గా ఉంది కదా, సూపర్గా. అంతే, రోమన్ ఎంపైర్ అంటే మామూలుగా ఉండదు. చూడండి వెళ్ళేటప్పుడు మనకి ఎన్ని మాస్కులు, ఎంతమంది రకరకాలుగా కనిపిస్తారో. అంతా కొత్తగా మంచిగా. మనోడు చూడు, చూసారుగా. అంటే ఇంతే అనమాట, ఒక మాయాజాలం అంతే. ఇంకా ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు. ఇండియాలో జాతర, వినాయక నిమజ్జనం ఎలాగైతే ఉంటుందో అలాగుంటుంది అనమాట మొత్తము. వేరే లెవెల్ క్లాసిక్ కల్ట్ కార్నివాల్ అనేది.
Ciao. Ciao, come stai? Va bene. Tutto bene? Grazie. Sta bene? Sì, sta bene. Perfetto. Grazie mille. Hasta luego. Ciao. ఫ్రెండ్స్ ఆ బోర్డు చూసారు కదా, అది గండోలా అంటారు, గండోలా రైడ్ అంటారు. అంటే వెనీస్ వీధులు మొత్తం తిప్పుతుంది అనమాట. నీట్గా సైలెంట్గా వెళ్ళిపోతారు. కాకపోతే మనిషికి జస్ట్ 10,000 అనమాట. అంతా అంటే వెనీస్ మొత్తం స్ట్రీట్స్ ఏదైతే ఉంటుందో, మన వాళ్ళు అక్కడ ఉన్నారో, సో స్ట్రీట్స్ వెనీస్ స్ట్రీట్స్ అన్నిటికీ ఆ రైడ్ అనేది పోతుంది అనమాట. అన్ని వీధులు చూపిస్తుంది. పర్ఫెక్ట్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రియాల్టో బ్రిడ్జ్ దగ్గరకు వచ్చామన్నమాట. ఇదొక అద్భుతమైన బ్రిడ్జ్ అని చెప్పొచ్చు. ఇక్కడ చాలా హ్యాపెనింగ్ స్పేస్ అండ్ మంచిగా ఉంటుంది. ఈ చుట్టుపక్కల మొత్తం మ్యూజిక్ మీరు వినొచ్చు. అబ్బా, ఇప్పుడే వచ్చాము, ఇంచోపు మ్యూజిక్ అని వాయిస్తూ ఉన్నారు. నాకు తెలుసు మళ్ళీ చేస్తారు ఖచ్చితంగా. చూద్దాము. చూసారు ఎంత క్రౌడెడ్గా ఉందో మీరు చూడొచ్చు. ఇది రియాల్టో బ్రిడ్జ్. ఇది అంటే వెనీస్లో ఒక హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. ఫుల్గా ఎప్పుడు క్రౌడ్, అంటే నార్మల్ వెకేషన్స్లోనే క్రౌడ్ ఉంటారు. ఇంక మీరు ఈరోజు చూడొచ్చు, ఇసుకేస్తే రాళ్ళంత జనము. సో ఇప్పుడు రియాల్టో బ్రిడ్జ్ పైన ఉన్నామన్నమాట మనము. అసలు ఎంత క్రౌడెడ్గా ఉందో మీరు చూడండి. తిప్పేదానికి లేదు కెమెరా. అసలు వెనకాల వ్యూ చూడొచ్చు మీరు. బట్ నాట్ ఈవెన్ పాసిబుల్ టు. బాగుందన్నా. ఇప్పుడు ఎట్లుంది? క్రౌడెడ్గా ఉంది. చాలా క్రౌడెడ్గా ఉంది. యా, వెనకాల స్పేస్ చూడొచ్చు. అదే అన్నమాట. మీరు వ్యూ ఎలా ఉందో చెప్పండి నాకు. యా, నేనైతే ఇది చూపించచ్చు మీకు. లింక్స్ మీరు ఈ క్రౌడ్ నో ఛాన్స్ టు గెట్ అ ఫోటో ఈవెన్. అసలు ఎక్కడ మైక్ ఎక్కడికి పోతుందో తెలియట్లేదు, జనాలు ఎక్కడ వస్తున్నారో తెలియట్లేదు. వాళ్ళందరూ ఇరకపోయినారు అంతా. వావ్. సో నిజంగా చెప్తున్నా, మాకు ఫోటో తీసుకునే కానీ వల్ల కాదు. ఇక్కడ అంత 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 ఆక్యుపైడ్ అనమాట. చూడొచ్చు అసలు టూ మెనీ పీపుల్. వీ కాంట్ ఈవెన్ క్లిక్ అ ఫోటో. సో జనాలు అయితే ఫుల్ క్రౌడెడ్. ఇట్లాంటి టైంలో వచ్చినామంటే అంతే, ఇంకా ఫుల్ అయిపోతాం కాబట్టి ఏం చేయలేం. ఇంకా అంతే, ఊరికే ఇట్లా చూసుకొని మనకి ఇట్లా ఆనందపడాల్సిందే. చూడండి మీకైతే సూపర్ వ్యూ అయితే కనిపిస్తుంది. ఐ హోప్ మీకు నచ్చుంటుంది. ఈ బ్రిడ్జ్ చాలా ఫేమస్ అనమాట ఇక్కడ రియాల్టో. దీని పేరు రియాల్టో. సో అందరూ ఇంకా ఎందుకు ఫోటోలు తీసుకుంటున్నారంటే మంచి వ్యూ ఉంటుంది. వెనకాల నీట్ క్లీన్ వాటర్ లాగా కనిపిస్తుంది, కింద బ్లూ వాటర్ లాగా. సో లొకేషను, వెనకాల సీనరీ, దీనివల్ల ఇది ఫేమస్ అయింది. ఇంకా దీనికి ఏం పెద్ద ప్రత్యేకత ఏం లేదు. నేను చూసినాను, చదివినాను. సో ఇదంతా ఆర్కిటెక్చరు, వీళ్ళ డిజైను, వీళ్ళ ఇంకా సీనరీ, దానివల్ల ఇది ఫేమస్. ఇంకా సూపర్గా, ఇంకా లొకేషన్ ఈ మాత్రం ఉంటే ఎవరైనా వచ్చి ఇలాగా తండోపతండాలుగా షూర్గా వస్తారు. అదన్నమాట విషయం. సో మనం పైన నుంచి చూసాం కదా వ్యూ. ఇది కింద నుంచి రియాల్టో బ్రిడ్జ్ ఎలా ఉందో చూడండి మీరు. జనాలంతా ఆ పక్క నుంచి ఎక్కి ఈ పక్కకి, ఈ పక్క నుంచి ఎక్కి ఆ పక్కకి మొత్తం. సో ఇది చూడండి, గండోలా రైడ్ ఒకటి తర్వాత ఒకటి. మొత్తం అసలు మామూలుగా డిమాండ్ లేదు దీనికి. వస్తూ ఉన్నారు ఏదో ర్యాలీ లాగా. అండ్ వీళ్ళకి యూనిఫామ్గానే ఉన్నట్టుంది ప్రతి ఒక్కరికి, సేమ్ కైండ్ ఆఫ్ యూనిఫామ్. చూడండి ఎంతమంది వస్తూనే ఉన్నారు అక్కడ నుంచి మొత్తం గండోలా రైడ్లో. పెద్ద రివర్లో కలిసిపోతున్నారు, అక్కడి నుంచి వస్తున్నారు. ఇక్కడ జమ్మని సైలెంట్గా, అది సౌండ్ లేకుండా
సైలెంట్గా వచ్చేస్తుంది. దీనిలో నీట్గా ఆ సందులో నుంచి వచ్చి ఈ పెద్ద రివర్లో కలిసిపోతున్నారనమాట. ఇంకా ఆ పక్క వెళ్ళాల్సిన వాళ్ళు ఆ పక్కకి, ఈ పక్క వెళ్ళాల్సిన వాళ్ళు ఈ పక్కకి ఎట్ట తిరగాలంటే అట్ట ఇంకా తిరగడమే. బయటకు వచ్చేసాక సందులో నుంచి సైన్ మార్కోస్ స్క్వేర్కి వచ్చేసామన్నమాట. ఇది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ వెనీస్ అని చెప్పుకోవచ్చు. చూడండి ఎలా ఉందో, చుట్టూరా చూపిస్తాను నేను. మొత్తం రంగులు అంగులు మొత్తం ధూమ్ధామ్గా దడేల్ అంతే. ఇంకా Espera, un momento. 0,5. Ah, non vedo niente all'ombra, non vedo bene. ఇంకా మొత్తం వస్తూ పోతూ జనాలు రంగురంగులుగా అసలు మీరు చూడొచ్చు. రకరకాలుగా ఇంకా జాతరే. ఇండియాలో గంగ జాతర ఇంకా వినాయక నిమజ్జనం ఎలాగైతే ఉంటుందో అలాగే అనమాట మొత్తము. ఇంకా సూపర్గా పక్కన రంగులుగా ఇంకా అందరూ అట్లాంటి డ్రెస్సులు, మంచి అవుట్ఫిట్స్, మంచి మాస్క్లు వేసుకొని జనాల్ని ఆకర్షిస్తారు. సో ఇది ఈరోజు స్పెషాలిటీ. ఇంకా ఎవరు నాకు తెలిసి ఇట్లాంటి స్పెషల్ ఒకేషన్లో, ఎందుకంటే దోలు తీరిపోతుంది, ఇక్కడికి ఖర్చు పెట్టేదానికి 100 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఎక్కడైనా మీకు తెలిసిందే మంచి ఒకేషన్ ఉంటే అఫ్కోర్స్ అక్కడ ఎక్స్పెన్సివ్ అనేది ఉంటుంది అనమాట. మన వెనకాల చూడొచ్చు. సో ఈరోజైతే ఆసమ్, అసలు వర్త్ వాచింగ్. అండ్ మాకైతే సూపర్ హ్యాపీ. ఈరోజు ఎంత ఏమైనా కూడా మంచిగా ఎంజాయ్ చేసాము. ఎలా అనిపించింది చెప్పండి? మీకు అంత కొత్తగా ఉంటుంది కదా? లేదు, కార్నివల్ ఎప్పుడు చూడలేదు కదా, ఫస్ట్ టైం కదా. ఇట్స్ సో గుడ్. బట్ ద లేడీ ఓవర్ దేర్ షీ ఇస్ రియల్లీ గుడ్. యా, ఇట్స్ రియల్లీ గుడ్. And you know, Luca is the first time he is visiting Venice. Yes, and I am Italian, so you can make 2 questions about me. He is Italian and he is visiting for the first time with us. అదన్నమాట విషయము. Perfetto, grazie. Great. Oh, he's సూపర్. అసలు మామూలుగా కాదు ఇదంతా ఓపిక్గా వీళ్ళు చెయ్యాలో. Simona. పర్ఫెక్ట్, గ్రాzie. అంకల్ పడుతున్నారు అందరూ. ఫ్రెండ్స్, మన వెనకాల ఉండేది సైన్ మార్కో స్క్వేర్ అనమాట. అంటే బసిలికా ది సైన్ మార్కో అంటారు దీన్ని. కొద్దిగా ఇది ఈ వెనీస్లో కొంచెం పాపులర్, అందుకే ఈ చుట్టుపక్కల అందరూ వచ్చి ఇక్కడే జాతర చేసుకుంటూ ఉంటారు. ఇంకా మీరు చూడొచ్చు వెనకాల మంచి డ్రెస్సులు. అసలు అర్థం కావట్లేదు వీళ్ళు ఎలా డెకరేట్ చేసుకొని వాళ్ళు డిజైన్ చేసుకొని ఉన్నారో అర్థం కావట్లేదు. చుట్టుపక్కల మొత్తము జమ్మని మనలతో కానీ ఫోటో తీసుకుంటున్నారు. అన్న పాపులర్ అయిపోయినావు చెప్పిండ నీతో కానీ వచ్చి ఫోటోలు దిగుతారని చెప్పి. సో మనం ఆడ లోపలికి వెళ్ళొచ్చు. మనకి యాక్చువల్లీ ఆ టికెట్ రోలింగ్ వెనీస్ అని చెప్పి యంగ్ పీపుల్ అంటే 6 to 29 ఏజ్ ఉండే వాళ్ళకి రోలింగ్ వెనీస్ అనే పాస్ ఉంటుంది 3 daysకి. అది 33 euros వస్తుంది. మేము అది తీసుకున్నాము. మాకు లోపలికి వెళ్ళేదానికి కన్సెషన్గానే ఉంటుంది. బట్ థింగ్ ఏమంటే అక్కడికి వెళ్తే డస్ ఇట్ మేక్ సెన్స్ ఆర్ నాట్ ఫర్ టైం మేనేజ్మెంట్. అంటే మాకు టైం తక్కువ ఉంది కాబట్టి
మాకు వెళ్ళేదానికి కుదరతుందా లేదా తెలియదు. సో అందుకనే బయట మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తానన్నమాట. ఇంకా కొత్తగా ఎవరైనా వస్తే ఖచ్చితంగా నేను షూట్ చేసి మీకు చూపిస్తాను.